మోదీ 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 గత 10 ఏళ్లుగా దేశంలో వినిపిస్తున్న పేరు. ఎక్కడ చూసినా మోదీ పేరే, జనం నోట మోదీ మాటే. ఇది గత 10 ఏళ్లుగా దేశంలో చోటు చేసుకున్న పరిణామం. దేశ ప్రజలను ఇంతగా ప్రభావితం చేసిన నరేంద్ర మోదీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఈ రోజు భారతదేశ రాజకీయాలు మోదీ చుట్టూ తిరుగుతున్నాయి. స్వపక్షమైన విపక్షమైన మోదీ నామ స్మరణ చేయాల్సిందే. మోదీకి హార్టీకి ఏదో సంబంధం ఉందేమోనని అనిపిస్తుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ 3 సార్లు పనిచేశారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు పనిచేశారు. 2014లో మొదటిసారిగా లోక్సభ బరిలోకి దిగిన మోదీ దేశ రాజకీయాల్లో సునామీ సృష్టించారు. బీజేపీలో ఉన్న కరువృద్ధులను, దిగ్గజ నేతలను కాదని స్టార్ క్యాంపెయినర్గా బరిలోకి దిగి బీజేపీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన తీరు చూశాం. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ 10 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని మూడోసారి ప్రధాని కావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా అనిపిస్తుంది. ఇంతకు ముందు 3 సార్లు ప్రధానిగా చేసిన వారిలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు మాత్రమే. వారి తర్వాత మోదీనే మూడోసారి ప్రధాని కానున్నారా అన్న చర్చ జరుగుతోంది. మోదీ వారణాసిలో నామినేషన్ వేయడం ఇది మూడోసారి. 2014లో పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు ప్రధాని మోదీ గుజరాత్లోని వడోదరా, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పోటీ చేశారు. 2 చోట్ల గెలిచిన సొంత రాష్ట్రం గుజరాత్ను కాదని వారణాసిలో కొనసాగుతున్నారు. గుజరాత్లో ఎలాగూ తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీకి తన అవసరం లేదని భావించారేమో. వడోదరాను కాదని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోనే కొనసాగుతున్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఉత్తరప్రదేశ్లోని ఫుల్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించగా, ఇందిరాగాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇందిరా చివరిసారిగా ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ, తెలంగాణలో మెదక్ స్థానం నుంచి పోటీ చేశారు. రెండిట్లోని గెలిచి రాయ్ బరేలీ స్థానాన్ని వదులుకొని మెదక్ స్థానంలో కొనసాగారు. ఇప్పుడు మోదీ వారణాసి నుంచి మూడోసారి పోటీ చేస్తుండగా ప్రధాని హోదాలో రెండోసారి బరిలో ఉన్నారు. వారణాసిలో గెలిచి మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపడితే మూడోసారి ప్రధానిగా చేసిన ఘనత మోదీకి దక్కుతుంది. వారణాసిలో మోదీ హ్యాట్రిక్ ఖాయం. ఇక ప్రధానిగా హ్యాట్రిక్ సాధిస్తారా అనేది జూన్ 4 వరకు వేచి చూడాలి.